హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం ఏంటి అని అంటే సర్విక్స్ స్టిచెస్ అంటే ఏంటి, ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ పీపుల్ దే డోంట్ నో లైక్ ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఏమి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి. అందుకోసం నేను అందరికీ తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎస్, సర్విక్స్ స్టిచెస్ అంటే సర్విక్స్ మెయిన్గా అంటే గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఈ సర్విక్స్ మనకు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్లో ఎప్పుడైనా మనకు ఓపెన్ అవ్వచ్చు. అది అందరికీ అవుతుందని చెప్పము, బట్ ఓన్లీ కొంతమందిలో కంపల్సరీ చూస్తామన్నమాట. ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ సిమ్టమ్స్ కానీ లేదా తెలుసుకున్నట్లయితే దే విల్ కాన్షియస్గా ఉంటారని చెప్పేసి. ఎస్, ఈ సర్విక్స్ మనకు సెకండ్ ట్రైమిస్టర్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months కాకుండా 4th month, 5th month అండ్ 6th month, 7th month అయినా అయ్యుండొచ్చు. ఈ డ్యూరింగ్ ద పీరియడ్లో మనకు సర్విక్స్ 1.5 centimeters కంటే ఎక్కువ అయ్యింది అంటే లైక్ 2.5 or 3 అయ్యింది అంటే కంపల్సరీ స్టిచెస్ వేయాలి అని సజెస్ట్ చేస్తారు. మనకు ఆ టైంలో పర్టికులర్ టైంలో స్టిచెస్ వేయించుకోవాలని డాక్టరే సజెస్ట్ చేస్తారనమాట. సెకండ్ ట్రైమిస్టర్లో ఈ సర్విక్స్ మనకు ఓపెన్ అయిందా అని ఏమైనా పెయిన్తో ఏమైనా అలా తెలుస్తుందా అంటే తెలీదు. వితౌట్ పెయినే మనకు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీన్ని మనం వన్ ఆఫ్ ద సీరియస్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేస్తాం. ఎందుకు అని అంటే ఒకవేళ మనకు ఓపెన్ అయింది, ఇలా స్టిచెస్ 3 to 4 centimeters ఓపెన్ అయింది, స్టిచెస్ వేశారంటే కంపల్సరీ అప్ టు డెలివరీ వరకు బెడ్ రెస్ట్ ఉండమనే చెప్తారనమాట. అందుకు ముందుగానే ప్రికాషన్స్ మనము సస్టైన్ అప్ టు డెలివరీ వరకు ప్రీటర్మ్ డెలివరీ కాకున్నట్టు సస్టైన్ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అలాంగ్ విత్ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు అప్ టు డెలివరీ టైం వరకు. కానీ కంపల్సరీ మీకు 9 months వరకు మీరు బేబీని మోస్తారని మాత్రం గ్యారంటీ మాత్రం ఇవ్వరు. బికాజ్ వాళ్ళకు కూడా తెలీదు, ఒకవేళ స్టిచెస్ వేసినదైనా ఓపెన్ అవ్వచ్చు, ఎయిదర్ వేసిన చోటు కాక వేరే చోటైనా ఓపెన్ అవ్వచ్చు. దాన్ని ఓపెన్ అయ్యి బేబీ బయటికైనా వచ్చేయచ్చు. దాన్నే మనం ప్రీటర్మ్ డెలివరీ అని కూడా చెప్పచ్చు. లేదా 28 weeks తర్వాత అంటే 7th month ఆల్మోస్ట్ ఎండింగ్లో ఏమైనా బేబీ డెలివరీ అయ్యింది అనుకోండి, మీకు ఐసోలేట్ బేబీ దొరుకుతుంది. ఎస్, ఈ సర్విక్స్ ఓపెన్ అవుతుందా లేదా వేరే సిమ్టమ్స్ ఎలా కనుక్కుంటాము, ఏం సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్టు చూసుకున్నట్లయితే ఈ సిమ్టమ్స్ అని చెప్పచ్చు. వెజైనా దగ్గర ఫుల్ఫిల్గా ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తుంటుంది, మరి అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు, బ్లీడింగ్ అవ్వచ్చు, బ్యాక్ ఏక్ అవ్వచ్చు. ఓకే, అండ్ వైట్ డిశ్చార్జ్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఉండనే ఉంటుంది. ఒకవేళ వైట్ డిశ్చార్జ్తో పాటు లైక్ మ్యూకస్ టైప్ కానీ బ్లడ్డీ టైప్ కానీ మరి కొంచెం బ్లడ్ క్లాట్స్ ఏమైనా పడడం కానీ చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. దాంతోపాటు సెకండ్ ట్రైమిస్టర్ అని మెన్షన్ చేశాను కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్లో మనకు ఏ స్కాన్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది, 5th month ఎండింగ్లో అనామలీ స్కాన్ అనేది చేయించుకోవాలి. దాన్నే మనం టిఫాస్ స్కాన్ అని కూడా అంటాం. ఈ స్కానింగ్లో మనకు ఓవరాల్ ద బేబీ స్ట్రక్చర్ అంటే కాళ్ళు, చేతులు, ఎంటైర్ బాడీ ఎలా పెరుగుతుంది అనేది చూస్తారు, సరిగ్గా పెరుగుతుందా లేదా అని. అప్పుడు ఎవ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కూడా మనకు సర్విక్స్ లెంత్ ఎంత ఉంది అనేసి ప్రెగ్నెన్సీలో ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ టైంలో ఒకవేళ 5th monthలో మీకు ఎంత ఉంది అని చూసుకున్నట్లయితే ఒకవేళ ఆ టైంలోనే ఫైండ్ అవుట్ అవ్వచ్చు. లేదా మీకు ఈ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా వన్స్ యూ కెన్ కన్సల్ట్ ద డాక్టర్.
అప్పుడు ఈ సిమ్టమ్స్ చెప్పినట్లయితే కంపల్సరీ మీకు అల్ట్రాసౌండ్ చేయాలి అని సజెస్ట్ చేస్తారు. దాంట్లోనే ఫైండ్ అవుట్ అవుతుందన్నమాట. ఇలా ఫైండ్ అవుట్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ సర్విక్స్ స్టిచెస్ మీకు అవసరం అని చెప్పారు అంటే నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ వేయించుకోండి. కాంప్లికేషన్స్ ఏమి ఉండొచ్చు ఒకవేళ సర్విక్స్ స్టిచెస్ పడినప్పుడు అని చూసుకున్నట్లయితే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ సర్విక్స్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అయ్యి యూటరస్ లోపలికి ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయ్యింది అంటే దట్ విల్ బి ఇంకా సీరియస్ కండిషనే, బికాజ్ మదర్కి బేబీకి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ అలాంటి కండిషన్లో డిఫరెంట్ డెసిజన్స్ ఉంటాయన్నమాట. మరి స్టిచెస్ ఊడిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు వేసిన చోటు, లేదా బేబీ స్టిచెస్ వేసిన దగ్గర కాకుండా అవుట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఒకవేళ అలా వచ్చేసింది అని అంటే ఆఫ్టర్ 7th month అయిన తర్వాత బేబీ డెలివరీ అవుతుంది అని అంటే దే విల్ బేబీని కంపల్సరీ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం. లేదు వితిన్ ద 7th month లోపల అంటే నాట్ షూర్ అని చెప్తారనమాట. సో దట్ మీరు ఎంత జాగ్రత్తగా స్టిచెస్ అయిన తర్వాత కానీ ముందు ప్రెగ్నెన్సీలో కానీ మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు అయినంత రెస్ట్ తీసుకోండి. మరీ ఎక్కువగా ప్రెజర్ ఇచ్చేసి అలా ఏవైనా వర్క్ అలా చేస్తున్నారు అని అంటే అది దట్ విల్ బి కొంచెం ఇంపాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట.